ఏపీ రాజకీయాల్లో షర్మిల గారు వారసుడిని ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఒక చర్చ జరుగుతుంది సార్. ఈరోజు దానికి సంబంధించి కర్నూలులో ఉల్లి రైతులకు సంబంధించి ఏదైతే వాళ్ళు నష్టపోతూ ఉన్నారో ఆ పరామర్శ కార్యక్రమానికి ఆయన ఈరోజు కుమారుని కూడా వెంట పెట్టుకొని షర్మిల గారు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ వచ్చాము. విజయమ్మ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని అతను వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? కొడుకుని ఎంట్రీ తీసుకురావడానికి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారా? ఎందుకు అసలు ఆ రాజకీయాల్లోకి నా కొడుకు రావడని చెప్పేసి గతంలో మాట్లాడారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు ఆ ఇండికేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే షర్మిల గారికి మూడో తరం అవుతుంది. రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు మూడో తరం, వీళ్ళు ఇప్పుడు నాలుగో తరం అవుతుంది. వైఎస్ రాజారెడ్డి గారు లీడర్ కన్నా ఆయన పెద్ద పొలిటికల్ దాంట్లో తక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. రాజారెడ్డి గారి తరం తర్వాత రాజశేఖర రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి తరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారిది, ఇది నాలుగో తరం. బట్ రాజారెడ్డి తాత పేరు పెట్టుకున్నట్టున్నారు. యంగ్ పర్సనాలిటీ, మొన్నే మ్యారేజ్ కూడా అయింది. నేను మొట్టమొదటిగా యూత్ కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండొచ్చు కాదు, వారు సక్సెస్ కావాలని పోయి. ఎందుకంటే ఈ తరం వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను బాగు చేసే ప్రయత్నం చేయడాన్ని స్వాగతించాలి. వాళ్ళతో రాజకీయంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆ పార్టీ యొక్క విధి విధానాల పట్ల మనం విభేదించవచ్చు. బట్ యంగ్ టర్క్ రాజకీయాల్లోకి రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. పైపెచ్చు వారికి ఒక గ్లామర్, వైఎస్ కుటుంబంలో ఒకరు కాబట్టి దాని అడ్వాంటేజ్ కూడా మారచ్చు. షర్మిల గారు అనే దానికన్నా రాజశేఖర రెడ్డి మనవడు కదా, రాజశేఖర రెడ్డి మనవడు, రాజారెడ్డి ముని మనవడు, మేనమామ జగన్మోహన్ రెడ్డి, అంతా ఆ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రత్యేక ఆకర్షణ కూడా మిగులుతాడు. కాబట్టి అతను రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానం. ప్రజలు అది కూడా ప్రజలు ఉల్లి రైతులు వీటి యొక్క సమస్యల పైన పోతూ నేర్చుకోవడం ఇంకా మంచిదే. ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిన విషయమే. అయితే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందనేది వర్తమాన రాజకీయాలు బట్టి ఉంటాయి. రాజారెడ్డి ఎంత బాగున్నా ఆయన ఏ వేదిక నుంచి ఉంటాడు అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు షర్మిల గారికైనా, జగన్ గారికైనా, ఇప్పుడు కొత్తగా వచ్చే రాజారెడ్డి గారికైనా, ఇంకోవరకైనా గ్లామర్ ఏంటి? వైఎస్, అంతే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ గ్లామర్ అది రావాల్సిందే. కాబట్టి దానికి ఒక వారసుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీగా. కాబట్టి ఆ వారసత్వంలోనే ఇంకొకరు రావాలంటే ఆ వారసత్వం ద్వారా వచ్చే ఒక ఇమేజ్ మీడియాకి పరిమితం అవుతుంది. బట్ ఫీల్డ్లోకి రావడం కొంత సమయం పడుతుంది. అంటే ఇప్పుడు రాజారెడ్డికి ఒక అడ్వాంటేజ్ రాజశేఖర రెడ్డి గారు మనవాడు, అది ఉన్నటువంటి అడ్వాంటేజ్. కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ ఏముంటుంది? ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప ఏరే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు రాజారెడ్డి ఎంత బాగున్నా తెలుగుదేశం అభిమానించే వాళ్ళు కూడా ఒప్పుకోడు, వాళ్ళకి ఏరే సెక్షన్ ఉంది కాబట్టి దాంట్లో నుంచే లాక్కోవాలి. ఆల్రెడీ ఒక మేనమామ పవర్ఫుల్ పర్సనాలిటీ అక్కడ ఉన్నాడు. కాబట్టి అడ్వాంటేజ్ రాజశేఖర రెడ్డి గారు మనవాడు, డిసడ్వాంటేజ్ ఆల్రెడీ ఒక పర్సనాలిటీ ఆ వారసత్వానికి ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి సంక్లిష్టమైంది, కానీ సంక్లిష్టమైనా సరే ఎదురీది నిలబడి తర్ఫీదు అయితే మంచిది. ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఈ రోజు కాదు, సక్సెస్ ఎప్పుడైనా కావచ్చు. ఫెయిల్యూర్ కన్నా ఒక పర్సనాలిటీగా, ఒక పౌరుడిగా ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని వెల్కమ్ చెప్పాల్సిందే. తను బాగా సక్సెస్ కావాలని కోరుకోవాలి. ప్రజా ఈ సమస్యలన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనకి మంచి ఒకనొక రోజు ఆయన మంచి ఫ్యూచరే ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ డిసడ్వాంటేజ్ ఉంటుంది. బస్ ఆయన చాయిస్ తీసుకొని ఎంతకాలం నిలబడతాడు, కేవలం తల్లికి సహాయంగా మాత్రమే పోయినాడా, తను ఒక ఎదగడానికి పోయాడా అనేది ఇంకా సమ్ డేస్, ఇంకా కొంత టైం తర్వాత తెలుసుకుంటాం. క్లారిటీ ఇవ్వాలి. కానీ ఈ పొలిటికల్ ఈక్వేషన్ అయితే కనిపిస్తుంది. షర్మిల గారి తరపు నుంచి కూడా ఆమె నెక్స్ట్ జనరేషన్ లీడర్ని ఎమర్జ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె కూడా అనుకుంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆమె ఎప్పుడు కూడా వెనక నుండి రాజకీయం చేసినటువంటి నాయకురాలే, ముందుకొచ్చి రాజకీయం చేసినటువంటి నాయకురాలు కాదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆమె పీసీసీ అధ్యక్షురాలు కావడము, ఆమె తర్వాత ఆమె లెగసీని కూడా కంటిన్యూ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. సో అందుకోసమే కొడుకుని దింపుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా? తప్పే కూడా లేదు. ఎందుకంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన కుమారుడు రాజకీయాలు రావడం కోరుకోవచ్చు, యంగ్. రెండో అంశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి అయితే ఆ రాష్ట్రంలోనే తిరుక్కుంటా ఉండాలి, ఏం అవకాశం ఇచ్చినా. నేషనల్ పార్టీ కొంచెం యంగ్ షార్ప్ గా ఆంధ్రప్రదేశ్ లో తను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అంటే సక్సెస్ ఫెయిల్ మీన్స్ ఆల్రెడీ ఒక ఆ వారసత్వానికి ఒక పవర్ఫుల్ లీడర్ ఒక ఉన్నారు కాబట్టి అంత సులభం కాదు ఆ ఏరియాలో ఎక్స్పోజ్ కావడానికి. కానీ కాంగ్రెస్ కు చాలా మంచి ఒక దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యార్థి సంఘం ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంటుంది, యూత్ యోధన కాంగ్రెస్ ఉంటుంది, నేషనల్ వైడ్ గా ఐటీ విభాగాలు రకరకాలు ఉంటుంది. నేషనల్ బాధ్యతలు కూడా తీసుకోవచ్చు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తను యాక్టివ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ లో స్కోప్ తనకు లేకపోవచ్చు, కానీ నేషనల్ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో అవకాశాలు ఉంటాయి కదా. ఒక లీడర్ గా ఎమర్జ్ అయినాడు అనుకోండి, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సక్సెస్ అవుతాడు. కాబట్టి తన టార్గెట్
ఎక్స్పోజ్ కావడం, తను ఒక లీడర్గా ఎమర్జ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జ్ అయితే కాంగ్రెస్లో బహుముఖ అవకాశాలు ఉంటాయి. ఓకే. కాబట్టి ఆయన అట్లా చూస్తే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదో జగన్ ఏదో డిస్టర్బ్ చేద్దాము, లేకపోతే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎదుగుదామని షార్ట్ కట్ మెథడ్ వస్తే మాత్రం షార్ట్ కట్ ఫలితాలు రావు, పైపించి నెగిటివ్ అయిపోతుంది. అట్లా కాకుండా వయసు రీత్యా చిన్న వ్యక్తి కావడం, వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల నేను ఒక లీడర్గా ఎమర్జ్ కావాలి, అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో నేషనల్ అవకాశాలు ఉంటాయి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినాడంటే మాత్రం మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నేరోగా ఆంధ్రప్రదేశ్కి మేనమావని ఎదిగిపోయి కొంత డిస్టర్బ్ చేద్దాం అనే చర్చ వచ్చింది అనుకోండి, ప్రారంభంలోనే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక నేషనల్ పర్ఫెక్షన్ లో ఒక యంగ్ లీడర్ గా ఎమర్జ్ చేయడానికి అతను మంచి ప్రయారిటీ ఇస్తే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, సరే.